పురాతన కాలంలో ఒక భయంకర రాక్షస రాజు ఒక్కసారి గర్జించాడు. విష్ణువును ఆరాధించే వాడెవడైనా సజీవంగా ఉండడు, నా సొంత కొడుకైనా వదలను. ఆ రాజు పేరు హిరణ్యకశిపుడు. ఏళ్ల తరబడి తీవ్ర తపస్సు చేసి బ్రహ్మదేవుడి నుంచి అపూర్వ వరం తెచ్చుకున్నాడు. మనిషో జంతువో కాదు, రేయో పగలో కాదు, లోపలో బయటో కాదు, ఏ ఆయుధంతోనో చావులేని శక్తి. అయినా అతని చిన్న కొడుకు ప్రహ్లాదుడు బాల్యం నుంచి మహావిష్ణువు మీద ప్రాణం పెట్టిన భక్తుడు. ఎంత బెదిరించినా, ఎంత శిక్షించినా నోట మంత్రం ఒక్కటే, ఓం నమో నారాయణాయ. కోపంతో తండ్రి ఏనుగుల కింద పడేశాడు, మంటల్లో కాల్చాడు, విషం తాగించాడు. కానీ ప్రహ్లాదుడికి ఒక్క గీత కూడా పడలేదు. చివరికి రాజు అరుస్తూ అడిగాడు, నీ నారాయణుడు ఎక్కడుంటాడో చూపించు అంటూ స్తంభాన్ని ముష్టితో కొట్టాడు. అంతే, స్తంభం పగిలిపోయి గర్జిస్తూ భయంకర నరసింహావతారం బయటపడ్డాడు. నిజమైన భక్తి ఎలాంటి శక్తికైనా గెలుస్తుందని సనాతన ధర్మం చెప్పిన అద్భుత కథ ఇది.